హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వీవీఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. సాధిద్దాం గ్రూప్ 2కు స్వాగతం. త్వరలో 182 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ రానుంది. దీనికోసం మన మిత్రులంతా కూడా సన్నద్ధమవుతున్నారు. విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 ప్రిపరేషన్ సంబంధించి మన ఛానల్ ద్వారా గైడెన్స్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పటికే మనం గ్రూప్ 2కు సంబంధించి చాలా వీడియోస్ ప్రీవియస్గా పెట్టుకున్నాం. గ్రూప్ 2 సిలబస్ మీద, గ్రూప్ 2 సబ్జెక్ట్స్ వారీగా డిస్కషను, అలాగే గ్రూప్ 2 సబ్జెక్ట్స్ ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ సంబంధించి కొన్ని చాప్టర్స్ క్లాసెస్ కూడా పెట్టుకున్నాం. ఏపీ ఎకానమీలో కొన్ని క్లాసెస్, ఇండియన్ పాలిటీ పేపర్ 2 ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని క్లాసెస్, ఏపీ హిస్టరీ షార్ట్ నోట్స్, అలాగే టిప్స్, ట్రిక్స్, స్మార్ట్ వర్క్, ఇలా డిఫరెంట్ మెథడ్లో మనం గ్రూప్ 2కి సంబంధించి విస్తృతంగా వీడియోస్ అయితే మన ఛానల్లో చేసాం. ఇది కొనసాగుతూనే ఉంటుంది. గ్రూప్ 2కి సంబంధించి అప్ టు ఎగ్జామ్స్ వరకు మన ఛానల్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గైడెన్స్ అనేది అందించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ని అనుసంధానం చేస్తూ, ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్స్కి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనుసంధానం చేస్తూ ఇంపార్టెంట్ టాపిక్స్ గ్రూప్ 2లో కీలకంగా ఉన్నవి, టాప్ స్కోర్స్కి అవకాశం ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం గ్రూప్ 2 కోసం మన ఛానల్లో అందించడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా మీకు ఆ సర్వీసెస్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు కూడా అత్యంత ముఖ్యమైనటువంటిది, గ్రూప్ 2 సాధనలో కీలకమైనటువంటిది, చాలామంది అభ్యర్థులకు, సీనియర్ కానీ జూనియర్ అభ్యర్థులకు కానీ కొరుకుడు పడనిది, అర్థం కానిది ఏది అంటే జనరల్ స్టడీస్. పేపర్ 2లో చాలామంది మంచి స్కోర్ చేస్తారు. పేపర్ 3ని అర్థం చేసుకుని ఏదో రకంగా స్కోర్ చేస్తారు. పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీలో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇండియన్ ఎకానమీ కూడా చాలామంది ఎంతో కొంత స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ జనరల్ స్టడీస్కి వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది. అంచనా వేయలేరు. సిలబస్ చాలా ఎక్కువ. ఆ పల్స్, ముఖ్యంగా పేపర్ పల్స్ని తెలుసుకోవడం అన్నది కొంచెం కష్టసాధ్యం. అది జనరల్ స్టడీస్ని ఎలా క్రాక్ చేయాలి, ఏ రకంగా స్కోర్ చేయాలి అన్నది చాలామంది అభ్యర్థులకి అర్థం కాదు, అయోమయం. ఆ పేపర్నితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పేపర్ 1 ఏ రకంగా మనం చూడాలి, పేపర్ 1ని తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు సాధించడానికి ఎలాంటి వ్యూహం, ఎలాంటి ప్రణాళిక ఆచరిస్తే మంచిది అని చెప్పి ఈ వీడియో మీ ముందుకి తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఈ వీడియో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి అయితే ఉపయోగపడుతుంది. గ్రూప్ 2తో పాటు మిగతా ఎగ్జామ్స్, యూఓ ఎండోన్మెంట్, అలాగే ఏఎస్ఓ, గ్రూప్ 4, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదివే అభ్యర్థులకు కూడా ఈ జనరల్ స్టడీస్ నేను చెప్పబోయే టాపిక్ అయితే ఉపయోగపడుతుందని చెప్పగలను. రైట్, వీడియోలోకి వెళ్దాం. ఇలా చూసుకుంటే జనరల్ స్టడీస్, మనకి గ్రూప్ 2లో జనరల్ స్టడీస్ అనేది ఒక పేపర్ ఉంటుంది. పేపర్ 1 మీ అందరికీ తెలుసు. ప్రిలిమ్స్లో 50 మార్కులు, మెయిన్స్లో 150 మార్కులు ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ 50 మార్కులకు కానీ, మెయిన్స్లో 150 మార్కులకు కానీ ఒకటే సిలబస్. ఈ సిలబస్ని ముందు మనం గమనిస్తే, ముందుగా మనం సిలబస్ చూద్దాం. ముందుగా ఏంటంటే మెంటల్ ఎబిలిటీ, విపత్తు నిర్వహణ, కరెంట్ అఫైర్స్, విభజన సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఇండియన్ హిస్టరీ, ఏపీ అంశాలు, అలాగే ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా జనరల్ సైన్సు, తర్వాత ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నితో కూడా 8-9 అంశాలతో కూడుకొని మనకి జనరల్ స్టడీస్ అనే పార్ట్ ఉంటుంది. అయితే ఈ జనరల్ స్టడీస్ పార్ట్లో అత్యంత కీలకంగా ఉన్న టాపిక్స్ ఏంటి, టాప్ సబ్జెక్ట్స్ ఏంటి, వాటిలో మనం ఏ అంశాలని చూడడం ద్వారా ఆ టాపిక్స్ని మనము ఈజీగా అవగాహన పెంచుకుంటాం అన్నది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ముందుగా చూసుకుంటే టాప్ స్కోర్ సబ్జెక్ట్స్ జనరల్ స్టడీస్ అనగానే ఈ గ్రూప్ 2, ప్రధానంగా గ్రూప్ 2, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్, అలాగే గ్రూప్ 2, గ్రూప్ 4 కానీ, లేదంటే ఈఓ ఎండోన్మెంట్, ఏఎస్ఓ, ఏ ఎగ్జామ్కైనా సరే టాప్ స్కోర్ సాధించడానికి ప్రధానంగా జనరల్ స్టడీస్ పేపర్లో ఏపీపీఎస్సీ ప్యాటర్న్ 2016 నుంచి 2018 తర్వాత జరిగినటువంటి కొన్ని పరీక్షలు అబ్జర్వ్ చేస్తే, నేను బాగా పరిశీలించిన మీదట ఒక ఏరియాని ఖచ్చితంగా కవర్ చేస్తున్నారు. కొన్ని టాపిక్స్ ఖచ్చితంగా కవర్ అవుతున్నాయి, కొన్ని టాపిక్స్ తిరుగు లేకుండా కవర్ అవుతున్నాయి, కొన్ని టాపిక్స్ కవర్ అవ్వట్లేదు. ఈ కవర్ అయ్యే టాపిక్స్ అన్నది మనం ఈరోజు మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను. కవర్ అయ్యే అంటే ప్రధానంగా జనరల్ స్టడీస్లో ఖచ్చితంగా ఈ టాపిక్స్ని కవర్ చేస్తున్నారు. ఈ టాపిక్స్లో నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి. ఈ టాపిక్స్ నుంచి తప్పనిసరిగా బిట్స్ వస్తున్నాయి. ఎక్కువే కాదు, తప్పనిసరిగా బిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ టాపిక్స్ మీద మనం పూర్తి స్థాయి దృష్టి సారించి మంచి స్కోర్ సాధించడం కానీ అన్నది స్మార్ట్ వర్క్. ముందుగా ఆ టాపిక్స్ ఏంటో చూద్దాం. మనకి జనరల్ స్టడీస్ విభాగంలో ప్రధానంగా గ్రూప్ 2 వరకు చూసుకుంటే టాప్ స్కోర్
ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏది అంటే మెంటల్ ఎబిలిటీ అండి. ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీ నుంచి 20 నుంచి 25 మార్కులు ఇప్పటి వరకు గ్రూప్ 2లో కవర్ చేస్తూ పోయినారు. జనరల్ స్టడీస్లో మార్కులు మంచి స్కోర్ అంటే 100+, 95+, 90 అబవ్, 110 వరకు స్కోర్ చేయగలిగినటువంటి అభ్యర్థులందరికీ కీలకం ఏది అంటే మెంటల్ ఎబిలిటీలో మంచి స్కోర్ సాధించాలి. మనం ఇక రెండోది అంటే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏ రకంగా చదవాలి, మెంటల్ ఎబిలిటీలో మనం ఏ పార్ట్ చూడాలి అన్నది అబ్జర్వ్ చేసుకోండి. మెంటల్ ఎబిలిటీ చాలా కీలకం. మెంటల్ ఎబిలిటీ గ్రూప్ 2లో చాలా కీలకం అని గుర్తుపెట్టుకోండి. 20 నుంచి 25 మార్కులు మెంటల్ ఎబిలిటీ వస్తుందండి. ఈ మెంటల్ ఎబిలిటీలో ప్రధానంగా మనం చూడాల్సిన అంశాలు ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్, మెన్సురేషన్. ఈ పార్ట్ నుంచి అంటే చాలా ఉన్నాయి. మెంటల్ ఎబిలిటీ అంటే చాలా ఉన్నాయి. సిలబస్ క్లియర్గా ఉందండి. జనరల్ స్టడీస్, ముఖ్యంగా జనరల్ స్టడీస్లో ఒక గొప్పతనం ఏంటంటే ఈ విపత్తు నిర్వహణ, కరెంట్ అఫైర్స్, విభజన సమస్యలు, పర్యావరణ సమస్యలు, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇవన్నీ మనకి ఒక లైన్ రాసేస్తారు జాగ్రఫీ అని చెప్పి. జాగ్రఫీకి సంబంధించి మనకి మెటీరియల్లో ఏదైతే సిలబస్ ఉంటుందో అంటే ఉదాహరణ జాగ్రఫీ సిలబస్ అనుకోండి, మనం ఏం చూస్తాము, ఉనికి, భూస్వరూపాలు, పర్వతాలు, నదులు, పీఠభూములు, మైదానాలు, ఇలా మనం కొన్ని చూసుకుంటాం. జనాభా, వ్యవసాయము, హరితం, ఇలాంటి అంశాలన్నీ జనరల్గా మనం చదువుకుంటాం. పర్టికులర్గా ప్రస్తావించడం అంటే సిలబస్లో ప్రస్తావించడం జాగ్రఫీ అంటాడు. అలాగే ఏపీ జాగ్రఫీ అంటాడు, ఖనిజాలని. ఇలా ఇవన్నీ మనం పరిశ్రమలు, ఖనిజాలు, వ్యవసాయం, ఇలా టాపిక్స్, రెగ్యులర్ టాపిక్స్ మనం చదువుతాం. బట్ అది ఎక్కడి నుంచైనా పెట్టిస్తారు. మన పర్టికులర్గా ఈ చాప్టర్ నుండి ఇవ్వాలని లేదా ఈ ఏరియా నుంచి ఇవ్వాలని ఏ మ్యాండేటరీ కాదు, ఎక్కడ ఇచ్చే అవకాశాలు లేవు. కానీ మనకు మెంటల్ ఎబిలిటీకి వచ్చినప్పటికీ ఏ అంశాలు ఇస్తాడు, ప్రస్తావిస్తాడు అంటే సిలబస్, డీటెయిల్ సిలబస్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనం గతంలో చేస్తున్నాం వీడియో. కానీ అందులో ప్రధానంగా డేటా ఇంటర్ప్రిటేషన్, మెన్సురేషన్, ఈ 2 పార్ట్ల నుంచి ఎక్కువగా కవర్ చేస్తారు. 10 to 15 వీక్స్ ఈ 2 పార్ట్ల నుంచే కవర్ అవుతున్నాయి మెంటల్ ఎబిలిటీ. అది మెంటల్ ఎబిలిటీ చాలా కీలకం. మ్యాథ్స్ అభ్యర్థులు కానీ, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కానీ, జనరల్ స్టడీస్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, జనరల్ స్టడీస్ చదివే వాళ్ళు జనరల్ స్టడీస్ పార్ట్లో మెంటల్ ఎబిలిటీ నుంచి డేటా ఇంటర్ప్రిటేషన్, మెన్సురేషన్, ఈ పార్ట్లో పూర్తిగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ 2 పార్ట్లు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అప్పుడు ఈ పార్ట్లో ఆన్సర్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే చాలా ఈజీగా చేయగలుగుతారు చాలామంది. మ్యాథ్స్ అభ్యర్థులు కూడా చేయాలి, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా చేయొచ్చు. కానీ ఆన్లైన్కి వచ్చినప్పటికీ ఆ సిస్టంలో, అదే కంప్యూటర్లో మనం అవి ఆ టేబుల్స్, పెద్ద పెద్ద టేబుల్స్ ఇచ్చి అవి ఆ స్క్రీన్ ఇటు జరిపి అటు జరిపి మరి ఇదంతా చేసుకొని అంచనా వేసి అది లెక్క మనం పేపర్ మీద లెక్క చేసి మనం ఆన్సర్ చేయడం చాలా కష్టమవుతుంది, టైం పట్టేస్తుంది. అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా మనం అది చేయగలుగుతాము. అది టెక్నికల్ పార్ట్ ప్రాబ్లం ఉంది. మనకి చేయగలిగిన సత్తా ఉన్నప్పటికీ ఆ స్క్రీన్ మీద నుంచి పైకి కిందకి, ఎందుకంటే ఆ స్క్రీన్ మీద ఆ లెక్క మొత్తం ఆక్యుపై చేసి ఉంటుంది, సరిపోదు. మనం స్క్రీన్ రొటేట్ చేస్తుండాలి. అందువల్ల ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ మంచి మార్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిసైడ్ చేస్తుందండి జనరల్ స్టడీస్లో స్కోర్ డిసైడ్ చేసేది ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ. కాబట్టి రెగ్యులర్గా ప్రతిరోజు 1 అవర్ దీన్ని కేటాయించాలండి. ఇది తెలివైనటువంటి పని. తర్వాత విపత్తు నిర్వహణ చూసుకుంటే ఏంటంటే విపత్తు నిర్వహణ సిలబస్ చాలా సింపుల్ సిలబస్, చాలా తక్కువ. మీరు ఏ మెటీరియల్ చదవండి, మంచి మెటీరియల్స్ వచ్చున్నాయండి మార్కెట్లో. చాలా మంది మిత్రులు అడుగుతారు ఏ మెటీరియల్ ఏదైనా ఒకటేనండి విపత్తు నిర్వహణకి. కాకపోతే ఇక్కడ మీకు ఒక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ బిట్స్ అన్నీ ఒకసారి చదవాలండి. పాత బిట్స్ అన్నీ చదవాలి. ఎందుకంటే అక్కడ నుంచి ఒక 4-5 బిట్లు మళ్ళీ రొటీన్గా వస్తాయి. సింపుల్ బిట్స్, డైరెక్ట్ బిట్స్, చాలా ఈజీగా ఉండే బిట్స్. విపత్తు నిర్వహణ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మనం ఏంటంటే విపత్తు నిర్వహణని భయపడడం వల్ల అంటే అది ప్రాధాన్యత లేదనుకోను, రకరకాల కారణాలతో మనం విపత్తు నిర్వహణని పక్కన పెడుతుంటాం. కానీ విపత్తు నిర్వహణ నుంచి 10 నుంచి 15 మార్కులు వచ్చేస్తాయి. తప్పనిసరిగా మనం స్కోర్ చేయగలిగినాం అనమాట. ఈజీగా ఆన్సర్ చేయగలిగినాం, ఈజీగా చదవగలిగినాం. ఈ బుక్లు కూడా పెద్దగా ఏముండవు, అంతా కలిపి 100-150 పేజీల్లోనే ఈ సిలబస్ కవర్ అయిపోతుంది. మనం చాలా బాగా చదవగలుగుతాం. బాగా గట్టిగా చదివితే 3 డేస్లో మొత్తం చదివేయచ్చు, బాగా చదివేయచ్చు. కాబట్టి ఏం చేయాలంటే మనం ప్రీవియస్ బిట్స్ అంటే 2016 నుంచి జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్ తాలూకా ఈ విపత్తు నిర్వహణ మీద ఇచ్చిన బిట్స్ అన్నీ మరొకసారి చదవగలిగితే పేపర్ అంటే పల్స్ మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే ఎక్కువగా ఎలాంటి అంశాలు, విపత్తు నిర్వహణ సంబంధించి ఎలాంటి అంశాలు, ముఖ్యంగా అంటే విపత్తు నిర్వహణలో అంచెలేంటి, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్, NDME అదే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ యాక్ట్కి సంబంధించి, అవి ఏర్పాటుకు సంబంధించి, ఆ సంస్థలకు సంబంధించి,
తుఫాన్లు సంభవించినప్పుడు, లేదా భూకంపాలు సంభవించినప్పుడు, లేదా వరదలు వచ్చినప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ముందస్తు జాగ్రత్తలు, ఇలాంటి వాటి మీద ఎక్కువ బిట్లు ఉంటాయి. కాబట్టి విపత్తు నిర్వహణ ప్రిపరేషన్ ఈజీ. ప్రీవియస్ బిట్స్ బాగా చదవడము, ఒక మెటీరియల్ బాగా ఒకే మెటీరియల్ బాగా ఫాలో అవ్వడం, ఒకటే ఫాలో అయ్యండి. ప్రీవియస్ బిట్స్ బాగా చదవండి, ఆటోమేటిక్గా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత ప్రయారిటీ. అంటే ఇవన్నీ ప్రయారిటీ వారీగా మీకు అందించాను. మెంటల్ ఎబిలిటీ, విపత్తు నిర్వహణ, కరెంట్ అఫైర్స్, విభజన సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఇండియన్ హిస్టరీ, ఏపీఎంసీఆర్, ఇవి టాప్ ప్రయారిటీ. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇది చాలా చాలా కీలకమండి. కాబట్టి విస్తృతమైంది. కరెంట్ అఫైర్స్ 2 విభాగాలు ఇచ్చి ఉంటాడు మనకి జనరల్ స్టడీస్లో. కరెంట్ ఈవెంట్స్ అంటాడు, ఇష్యూస్ అంటాడు. సంఘటనలు, ఇష్యూస్ అంతా ఒకటే. మనం దానికోసం మనం ఎలా చదవాలంటే జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు మనం డిస్క్రిప్టివ్ మెథడ్లో చదువుకోవాలండి. బిట్గా చదవకండి. కరెంట్ అఫైర్స్ని బిట్స్ రూపంలో చదవద్దు, ఒక కండిషన్. తర్వాత ఇంకొకటి ఉందండి, చాలామంది మిత్రులు నాకు అడిగారు, ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా అడిగిన అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసులు చూస్తున్నామని చెప్పేసి. మీకు ఇక్కడ ఒక సిన్సియర్ అడ్వైజ్ అండి, కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్ చూడొద్దని నేను చెప్పను, చూడండి. కానీ మీరు వీడియో క్లాసెస్ చూడడం కన్నా బుక్స్ చదవడమే బెటర్ నా ఉద్దేశం. ఎందుకు అలా చెప్పానంటే వీడియో క్లాసెస్లో మనకు చాలా ఎక్కువ సమయం పట్టేస్తుందండి. మనం ఒక 10-15 బిట్లకి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పడుతుంది తెలుసుకోవడానికి. అదే మనం ఒక బుక్ చదివామనుకోండి, చాలా మెటీరియల్ చదివచ్చు. ఆ 1 అవర్లో మనం చాలా అంశాలు నేర్చుకోవచ్చు. అంటే నేను చెప్పేది సమయ అడ్జస్ట్మెంట్ కోసం చెప్తున్నాను. చాలామంది మిత్రులు ఏంటంటే కరెంట్ అఫైర్స్ని ఆన్లైన్లో నేర్చుకోవచ్చు కదా అని. మీరు నేర్చుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఆన్లైన్లో నేర్చుకునే అంశాలు ఏంటంటే, ఎలాంటి అంశాలు అంటే, ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు ఉంది, దానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు. అలాంటి వీడియోస్ చూడండి. అలాగే రెగ్యులర్గా జరుగుతున్నటువంటి పాలసీస్, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పాలసీస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీస్ కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ కానీ, ఇలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, ఇష్యూస్ జరిగాయి అనుకోండి, అలాంటి ఇప్పుడు రైతు చట్టాలు తీసుకురావడం, రద్దు చేయడం, ఇలాంటి అంశాలకు సంబంధించి తీసుకుంటాం. లేదా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి వారు, రష్యా పట్ల మన ఇండియా అనుసరిస్తున్నటువంటి వ్యూహం, మన విదేశాంగ విధానం అంటే పాలసీ, ఫారెన్ పాలసీ, ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు వీడియోస్ చూస్తే కొంత బ్రాడ్ నాలెడ్జ్ పెరుగుతుంది. అది ఓకే. కానీ బిట్స్గా వస్తుంటాయి చూడండి. అలాంటివి చూడటం వల్ల ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది. మరి నాకంటే నా అభిప్రాయం ఇది. అఫ్కోర్స్ అది మీ వ్యక్తిగతంగా మీరు అనాలిసిస్ చేసుకోండి. కానీ కరెంట్ అఫైర్స్ని మాత్రం సాధ్యమైనంత బుక్ రూపంలో చదవండి. తర్వాత కరెంట్ అఫైర్స్ని ఎలా చూడాలి? సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ని చూడాలి. మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఎక్కువ బిట్ ఎక్కడ కవర్ అవుతున్నాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నుంచే కవర్ చేస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా చాలా ప్రయారిటీ ఇచ్చారు. గ్రూప్ 1లోను అలాగే గ్రూప్ 2లోను విపరీతమైన ప్రాధాన్యత ఇప్పుడు ఉంది. రాబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ బిట్సే కనబడతాయి మనకి. జనరల్ సైన్స్ అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్సే కవర్ చేస్తున్నారు. జనరల్ సైన్స్కి అంత అన్యాయం జరిగిందంటే, జనరల్ సైన్స్ బిట్లో అప్పుడు 30-25 బిట్లు 2011-2012 జరిగిన గ్రూప్ 2లో 20 నుంచి 30 బిట్లు కవర్ చేసేవారు జనరల్ సైన్స్. చాలా అంటే కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చినప్పటికీ ఆ కంటెంట్ ఏం కనబడటం లేదు. జనరల్ సైన్స్ అంటే ఆ కంటెంట్ అసలు నాకు కనిపించట్లేదు. 2016, 2018, 2017, 2019 ఆ కాలంలో జరిగినటువంటి వివిధ పరీక్షలు నేను చూశాను పేపర్స్. జనరల్ సైన్స్ సంబంధించిన కంటెంట్ పార్ట్ చాలా తగ్గిపోయింది. కరెంట్ అఫైర్స్ పార్ట్ నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నుంచి ఎక్కువ బిట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్లోనూ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా 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 ప్రాముఖ్యత. మనం కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా చూడాల్సిన అంశాలు ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. అది గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ 1 కరెంట్ అఫైర్స్ పార్ట్లో కవర్ చేస్తుంది, 2 జనరల్ సైన్స్ పార్ట్లో కవర్ చేస్తుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా కీలకం. తప్పనిసరిగా పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి బిట్స్ ఉంటాయి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ జరిగినటువంటి ప్రతి ఈవెంటు, ప్రతి అంశము, సైన్స్ అండ్ టెక్నాలజీ జరిగిన ప్రతి డెవలప్మెంటు, ప్రతి ఫెయిల్యూరు, ప్రతి అంశం కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కోణంలో కరెంట్ అఫైర్స్ అంశాలకు సంబంధించి నేర్చుకోవాలి. ఇక అదే సమయంలో కరెంట్ అఫైర్స్ ఎకానమీ, మనం ఎకానమీ పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ చదువుతాం. దాన్ని కూడా కరెంట్ అఫైర్స్ కోణంలో అనుసంధానం చేసుకుంటూ, లింక్ చేసుకుంటూ చదవాలి. అలాగే ఇండియన్ పాలిటీ కూడా కరెంట్ అఫైర్స్ కోణంలో, అంటే రెగ్యులర్ మెటీరియల్ మీరు చదువుతూ అప్డేట్స్ ఏవైనా ఉంటే, కరెంట్ పాలిటీ అప్డేట్స్ ఉంటే దానికి అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా దానికి అడాప్ట్ చేస్తుండాలి. రకరకాల డెవలప్మెంట్స్ జరుగుతుంటాయి. ఆ డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా మనం అడాప్ట్ చేస్తుండాలి. అడాప్ట్ చేయగలిగితేనే మనకు ఆ పాలిటీకి రెగ్యులర్గా రకరకాల తీర్పులు వస్తుంటాయి, జడ్జిమెంట్స్ వస్తుంటాయి, అమెండ్మెంట్స్ జరుగుతుంటాయి. ఆ అమెండ్మెంట్స్ కానీ, జడ్జిమెంట్స్ కానీ, అమెండ్మెంట్ బేస్డ్ జడ్జిమెంట్స్ కానీ, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ మన రెగ్యులర్ కంటెంట్లో ఉన్నటువంటి అంశం, స్టాక్ అంశానికి
కరెంట్ అఫైర్స్ని అనుసంధానం చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోండి. మన నోట్స్కి కొంచెం డెవలప్ చేసుకుంటూ చేయాలి, అప్డేటెడ్గా ఉండాలి. మన మెటీరియల్ ఏంటంటే ఒక 6 నెలల క్రితమో లేదా సంవత్సరాల క్రితమో అది ప్రింట్ అయ్యి ఉంటుంది. కానీ ఈ 1 ఇయర్లో జరిగిన డెవలప్మెంట్స్ మన ఎగ్జామ్ ఎందుకంటే ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్ అండి. ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్ అంటే ఆ ముందు వారం రోజుల ముందు జరిగిన అంశాలు కూడా మన పేపర్లో దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఆన్లైన్లో ఎగ్జామ్ అంటే కనీసం 5-6 రోజుల ముందు జరిగే అంశాలు కూడా బిట్ల రూపంలో వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే మన మెటీరియల్ ఎప్పుడు 6 మంత్స్ ముందు 8 మంత్స్ ముందు ప్రింట్ అయిపోయి ఉంటుంది. కానీ ఈ 8 మంత్స్ జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడొచ్చి మనం తెచ్చుకోవాలి? వివిధ పత్రికల్లోనూ ఇంటర్నెట్లోనూ వెబ్సైట్స్ నుంచి మనం సేకరించి వాటిని మన మెటీరియల్కి అనుసంధానం చేసుకోవాలి. ఆ రకంగా పాలిటీ చదవాలి. లేకపోతే ఏపీ అంశాలు, కరెంట్ అఫైర్స్ ఏపీ అంశాలు చాలా చాలా ముఖ్యం. ఏపీకి సంబంధించి ప్రతి అంశం ఏపీకి రిలేటెడ్ ఉన్న ప్రతి ఒక్కటి కరెంట్ అఫైర్స్ కోణంలో మనం చదవాల్సిందే. ఎందుకు అంటే ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఈ రెండు కూడా ఏపీ కోణంలోనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఎగ్జామ్ ఇది. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేయాలి మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వ అధికారిగా మీరు పబ్లిక్లో జనాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాలసీలు కానీ, ప్రభుత్వ పథకాల గురించి కానీ, ప్రభుత్వ విధానాల గురించి కానీ, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల గురించి కానీ ప్రతి ఒక్క అంశం మీద బేసిక్ అవగాహన మీకు ఉండాలి. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా జరుగుతున్నటువంటి రకరకాల చేంజెస్ని మనం నేర్చుకోవాలి. అది కరెంట్ అఫైర్స్ కోణంలో నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఏపీ అంశాలు అనేది జనరల్ స్టడీస్లో కనీసం ఈ 15 నుంచి 30 బిట్లు వివిధ రూపంలో వివిధ రకాలుగా రావచ్చు. అడిగినా చెప్పనక్కర్లేదు. తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్. మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ కరెంట్ అఫైర్స్లో చదివితే అది సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈవీఎస్ ఈ రెండు జత చేసుకోవచ్చు అండి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కలిపి మనం చదువుకోవచ్చు. తర్వాత విభజన సమస్యలు అని వేరేగా మనకి ఒక పార్ట్ ఒక బుక్ ఒక సబ్జెక్ట్ ఉంది. విభజన సమస్యలు కూడా మన కరెంట్ టాపిక్స్లో చదువుకుంటూ స్టాక్ చదవాలి. స్టాక్ ఏంటి అంటే సెక్షన్లు, షెడ్యూల్స్ ఇవి చదువుకోవాలి. విభజన హామీలకి తర్వాత కేంద్రం రాయబారాలు, విభజన కమిటీలు, అపరిష్కృతంగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రాకి మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, పరిష్కరించబడిన సమస్యలు, పరిష్కరించక ముందు జరిగినటువంటివి, పోలవరం, జాతీయ హోదా, ఇలాంటివన్నీ చాలా అంశాలు మనం విభజన సమస్యలు చదవాలి. ముఖ్యంగా రెగ్యులర్గా మనం సెక్షన్లు, షెడ్యూల్ మీద 5 బిట్లు 6 బిట్లు తప్పనిసరిగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. వీటికి కూడా ప్రీవియస్ బిట్లు బాగా చూడాలండి. రెగ్యులర్ బిట్స్ కొన్ని ఉన్నాయి, విభజన సమస్యలకు సంబంధించి రెగ్యులర్గా వచ్చే బిట్స్ కొన్ని ఉన్నాయి. అవి మనం పక్కాగా నేర్చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా సెక్షన్లు కొన్ని చూసుకోవాలి, షెడ్యూల్ కొన్ని అవి తప్పనిసరిగా చూసేసిన తర్వాత డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చూసుకొని దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుని సరిపోతుంది. దీని మీద కూడా మంచి మెటీరియల్స్ ఉన్నాయి. ఏ మెటీరియల్ చదివినా రెగ్యులర్ ఒకటి సెక్షన్స్, షెడ్యూల్స్ ఇవి బాగా గుర్తుపెట్టుకొని దానికి అదనంగా మనం డెవలప్మెంట్ చేస్తే ఈ విభజన సమస్యల సంబంధించి కూడా 10 నుంచి 12, 15 బిట్లు వస్తాయి. ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. విపత్తు నిర్వహణ, విభజన సమస్యలు ఈ 2 ఈవెంటల్ ఎబిలిటీ 3 స్కోరింగ్ అండి. కరెంట్ అఫైర్స్ అంటే విస్తృతమైనది. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ కలిపి చదువుకోవడం వల్ల కరెంట్ అఫైర్స్లో స్కోర్ సాధించవచ్చు. ఎకానమీ కరెంట్ కోణంలో చదివితే అక్కడ మనం 3rd పేపర్లో స్కోర్ చేయొచ్చు. పాలిటీని కరెంట్ కోణంలో చదవడం, కరెంట్ అఫైర్స్ కోణంలో చదవడంలో పేపర్ 2లో స్కోర్ చేయొచ్చు. లేకపోతే పర్యావరణం, మీకు ఇప్పుడే చెప్పాను పర్యావరణకు సంబంధించి ఇది మనం స్టాక్ పొందాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఎకానమీలో ఉంటుంది, మనం పర్యావరణం కోణంలో కూడా చదవాల్సి ఉంటుంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం ఎకానమీలో చదువుతూ ఈ కరెంట్ టాపిక్స్ అనుసంధానం చేసుకుని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి నీతి ఆయోగ్ ఇటు ప్రతి నివేదికలు విడుదల చేస్తుంది. ఆ నివేదికల్ని మనం కొంచెం బాగా అబ్జర్వ్ చేయాలండి. ఆ నివేదికల ర్యాంకింగ్ మనం అబ్జర్వ్ చేయడం వల్ల ఈ పర్యావరణం సంబంధించి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చిన టార్గెట్స్ ఏంటి, మనం ఏ ర్యాంక్లో ఉన్నాము, ఎంతవరకు రీచ్ అయినాము, ఏ సంవత్సరంలో రీచ్ అవ్వాలి, ప్రతి గోల్ ఎవరి గోల్ ఈ 17 గోల్స్ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి ఎంతవరకు ఉందని ఏపీ కోణంలో చదవాలి, దేశం కోణంలో కూడా చదవాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రం మా ప్రగతి సాధించిందని అలా చూడాల్సి ఉంటుంది. ఎకానమీలో మనం ఆ రకంగా కరెంట్ టాపిక్స్ అనుసంధానం చేసుకుంటూ చదివితే ఇక్కడ పర్యావరణంలో ఇది సక్సెస్ క్లియర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎకానమీకి కూడా సక్సెస్ క్లియర్ అవుతుంది. తర్వాత పర్యావరణం ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే పర్యావరణ ఉద్యమాలు. ఇప్పటి వరకు రకరకాల పర్యావరణ ఉద్యమాలు జరిగాయి, అవి ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఏ సంవత్సరం జరిగాయి, దానికి ఎవరు నేతృత్వం వహించారు అంటే చూసుకోవాలి. అలాగే చట్టాలు అత్యంత ముఖ్యమైనవి. కంపల్సరీ ఒక 2 బిట్లు చట్టాల మీద ఇస్తారు, ఉద్యమాల మీద 1-2 బిట్లు ఇస్తారు చట్టాలు. అదేవిధంగా కరెంట్ టాపిక్స్ సదస్సులు ఈ పర్యావరణ సదస్సులు ఎక్కడెక్కడ జరిగాయి, ఆ లక్ష్యాలు ఏంటి, ఆ సదస్సులో తీసుకున్న తీర్మానాలు ఏంటి, ఆ సదస్సు యొక్క ఇతివృత్తం నినాదాలు ఏంటి, ఇతివృత్తాలు ఏంటి, ఇతివృత్తాల మీద ఒక సంవత్సరం
2016 అనుకుంటా 4 బిట్లు ఇచ్చేసాడు ఈజీగా ఇతివృత్తాలకు సంబంధించి. ఆ రకంగా ఖచ్చితంగా ఇతివృత్తాలు కూడా మనం చూడాలి, సదస్సులు చూడాలి, చట్టాలు చదవాలి, ఉద్యమాలు, నేతృత్వం, ఇవన్నీ కూడా పర్యావరణానికి సంబంధించి మంచి బుక్లు ఉన్నాయండి. వీటికి కూడా ఒక మంచి మెటీరియల్ మనం ఫాలో అయితే అయిపోతుంది. తర్వాత ఏపీ అంశాలు ఇప్పుడే చెప్పాను. ఏపీ అంశాలండి. ఏపీ అంశాల్లో ప్రధానంగా పథకాలు, విధానాలు, సంస్కరణలు. ఇప్పుడు సంస్కరణలు ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి 26 జిల్లాలు చేశారు. 26 జిల్లాలు చేసినప్పుడు చాలా జాగ్రఫికల్గా అంటే భౌగోళిక పరంగా చాలా చేంజెస్, అంటే సరిహద్దులు మారిపోయినా జిల్లా సరిహద్దులు మారిపోయింది. జిల్లా సరిహద్దులు మారిపోవడంతో పాటు జనాభా సెన్సస్ అంతా మారిపోయింది, డేటా అంతా మారిపోయింది, వైశాల్యం మారిపోయింది జిల్లాలు. కాబట్టి గతంలో ఉన్న డేటా అంతా ఇప్పుడు మనం కొత్త డేటాను అప్డేట్ చేసుకోవాలి. మనం ఏపీ జాగ్రఫీలోనూ అప్డేట్ చేయాల్సి ఉంటుంది, ఏపీ అంశాలకు సంబంధించి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏపీ ఎకానమీలోనూ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనము ఎకానమీ కోణంలోనూ జాగ్రఫీ కోణంలోనూ ఈ ఏపీ అంశాలని, ఈ జిల్లాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మనం నోట్స్లో అప్డేట్ చేసుకొని పెట్టుకోవాలి. తప్పనిసరిగా దీని మీద బిట్లు ఉంటాయి తప్పనిసరిగా. అలాంటిది ఇక మద్యం పాలసీ అని, ఇసుక పాలసీ అని, అలాగే చిన్న తరహా పరిశ్రమకు సంబంధించి తీసుకొచ్చిన పాలసీ అని, ఇలా రకరకాల పాలసీస్ ప్రభుత్వం. అలాగే మెర్జ్, అదే ముఖ్యంగా ఎన్ఈపి అమలుకు సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలుకు సంబంధించి పాలసీ అని, ఎడ్యుకేషన్ పాలసీస్ అని, ఇలా కొన్ని చాలా పాలసీస్ ఈ ప్రస్తుత గవర్నమెంట్ తీసుకొచ్చింది. చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని, ఇలా చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నారు. ఈ సంస్కరణలన్నిటి మీద మనం అవగాహన పెంచుకోవాలి, ఆ డెవలప్మెంట్స్ మీద అవగాహన చూసుకోవాలి. దానికి సంబంధించి మనం ఖచ్చితంగా ఏపీ అంశాలు అనేవి ప్రత్యేకంగా ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. కరెంట్ ఏపీ అంశాలన్నీ చెప్పి ఒక దగ్గర తెచ్చుకుంటే ఇది మీకు ఎంత ఉపయోగపడుతుంది అంటే ఏపీ ఎకానమీకి ఉపయోగపడుతుంది, ఏపీ జాగ్రత్తకు ఉపయోగపడుతుంది. ఈ డేటా అంతా కూడా ఏంటంటే మనకి మెటీరియల్ మీద మనం ఆధారపడితే ఏమంటే మనకి మెటీరియల్ అప్డేట్ అంశాలు రావు. అవన్నీ కూడా స్టాక్ అంశాలే వస్తాయి. మనకు ఆ మెటీరియల్ వచ్చి మన ఎగ్జామ్ జరిగేసరికి ఒక 6 నుంచి 9 నెలల టైం పడుతుంది. ఈ టైంలోన మనం అప్డేట్ కానీ చేసుకోకపోతే మనం పేపర్ మీద వచ్చే కరెంట్ టాపిక్స్, ఏపీ బేస్డ్ కరెంట్ టాపిక్స్ని నేను చేయలేదు బిట్స్, అది చాలా ఇబ్బంది పడతాం, మంచి స్కోర్ మిస్ అవుతాం. కాబట్టి ఏపీ స్కీమ్స్ మనకి ఏపీ ఎకానమీలో కవర్ అయిపోతుంది. ఏపీ పాలసీస్ ఇది ఏపీ ఎకానమీలో కవర్ అవుతుంది. ఏపీ సంస్కరణలు ఇది జాగ్రఫీ అండ్ ఎకానమీలో కవర్ అవుతుంది. లేకపోతే చివరికి ఇండియన్ హిస్టరీ వరకు చూసుకుంటే ఫ్రీడమ్ ఫైట్, ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంకి సంబంధించి బాగా చూడగలిగితే తప్పనిసరిగా ఒక 5 నుంచి 7-8 బిట్ల వరకు మనకు ఫ్రీడమ్ మూమెంట్ పార్ట్లోనే ఎక్కువ ఇస్తారు. మనం ఏపీ హిస్టరీ చదువుతాం, ఏపీ హిస్టరీలో ఏపీ ఫ్రీడమ్ మూమెంట్ చదువుతాం, ఇండియన్ హిస్టరీ చదువుతాం, ఇండియన్లో ఫ్రీడమ్ మూమెంట్ చదువుతాం. మనం అక్కడ ఏం చేయాలంటే ఇండియన్ హిస్టరీలో ఫ్రీడమ్ మూమెంట్, ఏపీ హిస్టరీలో ఫ్రీడమ్ మూమెంట్, అంటే స్వాతంత్రోద్యమం ఉదాహరణ సిపాయిల తిరుగుబాటు భారతదేశ వ్యాప్తంగా జరిగిన సంఘటనలు, ఏపీలో జరిగిన సంఘటనలు. భారతదేశ వ్యాప్తంగా 1857 సిపాయిల తిరుగుబాటు నాయకత్వం వహించిన వారు, ఏపీలో ఆంధ్రలో నాయకత్వం వహించిన వారు. సహాయ నిరాకరణ దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిన సంఘటనలు, ఆంధ్రప్రదేశ్లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిన సంఘటనలు. ఇలా మనం కలిపి ఒకేసారి చదవగలిగితే మనకి, అలాగే వందే మాతర ఉద్యమం కానీ, వందే మాతరం దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు, ఆంధ్రలో జరిగిన సంఘటనలు, ఆంధ్రలో బిపిన్ చంద్ర పర్యటన అనంతరం జరిగిన సంఘటనలు, అలాగే తర్వాత దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇలా ఏవైతే స్వాతంత్రోద్యమంలో కీలక ఘట్టాలు ఉన్నాయో ఆ కీలక ఘట్టాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాలంలో మనం చదవగలిగితే ఇండియన్ హిస్టరీ ఫ్రీడమ్ మూవ్మెంట్ చాలా ఈజీగా చదవగలుగుతాము, మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా టాప్ ప్రయారిటీ ఉంటుంది. టాప్ సబ్జెక్ట్స్ అన్నమాట ఇవి. అంటే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో మనం జనరల్ స్టడీస్లో మొత్తం అన్ని పుస్తకాలు వేసేసుకుని విపరీతంగా చదివేసి ప్రతి సబ్జెక్ట్కి 3-4 సెలెక్ట్ చేసుకుని కంగారు అయిపోయి గందరగోళం అయిపోయి మార్క్స్ పోకపోకుండా ప్రతి ఒక్క టాపిక్కి ఒక్కొక్క బుక్ తీసుకొని ఆ బుక్ని ఎక్కువ సార్లు చదవడం. అంటే ఒక బుక్ 10 సార్లు చదవడం, 10 బుక్లు ఒక్కొక్కసారి చదవడం కన్నా ఒక బుక్ 10 సార్లు చదవడం అంటే ఇక్కడ మంచిది. మెంటల్ ఎబిలిటీ టాప్ ప్రయారిటీ ఇవ్వండి, ప్రతి ఒక్కరు చదవండి. అలాగే మెంటల్ ఎబిలిటీ, తర్వాత విపత్తు నిర్వహణ, కరెంట్ అఫైర్స్, విభిన్న సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఇండియన్ హిస్టరీ, ఏపీ అంశాలు, ఇవి తిరుగు లేకుండా వీటి మీద మీరు పూర్తి స్థాయి దృష్టి పెట్టి చేస్తే మీకు ఖచ్చితమైన మంచి అద్భుతమైన స్కోర్ మీరు జనరల్ స్టడీస్ సాధిస్తారు. అది ఉద్యోగానికి ఖచ్చితంగా బాట వేస్తుంది. అదనమాట స్మార్ట్ వర్క్. మన ఆలోచన విధానాన్ని స్మార్ట్ వర్క్ వైపు మళ్ళించి ఈ రకమైనటువంటి చక్కటి ప్లాన్తో చక్కగా ఇలా మనం వెడగొట్టుకొని ఆయా అంశాల్లో మనం చూడాల్సిన ఏరియా ఏది, మరి ఏ రకంగా చూడాలి అన్నటువంటి కోణంతో దాన్ని నోట్స్ తయారు చేసుకొని ఆ నోట్స్ని మంచి రివిజన్గా ఇవ్వగలిగి ప్రాక్టీస్ పేపర్లు చేయగలిగితే తిరుగులేని స్కోర్ వస్తుంది. దీని మీద మరిన్ని వీడియోస్ మనం చేద్దాం. మరింత లోతుగా కూడా నేను ప్రతి టాపిక్ నుంచి కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.